జమీందారుల మీద అట్లానే అప్పుడున్న నిజాం ప్రభుత్వం మీద ఎక్కువ వ్యతిరేకతతో అక్కడున్న రైతులు ఉద్యమం చేయగా ఈ కమ్యూనిస్టులు కూడా రైతులకి సహాయంగా వెళ్ళడం జరిగింది. వాళ్ళ మీద గెలవడం జరిగింది. రైతులకి ఒక స్వేచ్ఛనివ్వడం కూడా జరిగింది. అట్లానే ఈ పోరాటం అంటే ఈ తెలంగాణలో చేసిన ఈ పోరాటం అప్పట్లో భారతదేశం మొత్తం కూడా ఈ కమ్యూనిస్టుల గురించి ఎక్కువగా తెలియడం కూడా మొదలైందనమాట. అట్లానే 1964లో సిపిఐలో కొన్ని వ్యత్యాసాలు వచ్చినాయి. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు చైనా కమ్యూనిజం ఒకలాగా ఉంటుంది, రష్యాలో ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఒక రకమైన కమ్యూనిజం, ఈ పార్టీలోనే కమ్యూనిస్ట్లోనే ఇంకో భావజాలం పుట్టి సిపిఐ నుంచి సిపిఐఎం మొదలైందనమాట. అది కాకుండా 1957 కేరళలో మొట్టమొదటిసారి కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి కమ్యూనిస్టు సీఎం పేరు వచ్చేసరికి ఈఎంఎస్ సంబూదిరి పాడు. ఈయనే ఈ పార్టీకి మొట్టమొదటి సీఎం కూడా. అది ఈ రకంగా రెండు దేశాల్లో ఈ కమ్యూనిస్ట్